నమస్తే. ఏం పేరు? షేక్ చాంద్ పాషా. ఏం చేస్తుంటారు? మాది ఇసుక వ్యాపారం. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఉంటాం. హబీబ్ ఫాతిమా నగర్, బోరాబండ, ఏ కాన్స్టిట్యూన్సీ వస్తుంది? జూబ్లీస్. ఎట్లుందన్నా మరి జూబ్లీస్ లో డెవలప్మెంట్ పరంగా? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇక్కడ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలవడం జరిగింది కదా, ఎట్లా నడుస్తుంది ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతానికైతే మంచిగానే నడుస్తుంది. ఇదివరకు ఇప్పటికైతే ఏం టెన్షన్ లేదు. ఇక ముందు భవిష్యత్తు ఇక మనం దానికి ఏం చెప్పలేము. మనం దాన్ని అంటే డెవలప్మెంట్ ఏమైనా మారుతుందా, కనిపిస్తుందా? రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అయితే బాగా నడుస్తుంది. ఇక్కడ పనులు ఫుల్ నడుస్తున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థనైతే ఇక్కడ లోటు లేదు. వానాకాలం వస్తే ఎక్కువ పెద్ద జూబ్లీస్ లో బాగా ఎఫెక్ట్ అవుతుంది. అవునవును. ఇప్పుడు ఏం పెట్టిందంటే ఇప్పుడు ఇది టాటా ఏసీలు కూడా పెట్టి ఎప్పటికప్పుడు నీళ్లు తీసేస్తందుకు గవర్నమెంట్ అది ఒక సౌలభ్యం చేసిండు రేవంత్ రెడ్డి. జిహెచ్ఎంసీలో ఇప్పుడు సీఎం చేతుల్లో ఉంది కదా జిహెచ్ఎంసీ, దాని గురించి ఆయన గట్టిగానే పని చేస్తుంది. ఇప్పుడు నీళ్ళు ఏం రాలే ఇప్పటి వరకు, వస్తే దానికి ఇంటితో మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే ఒక్కొక్క ఏరియాకు ఒక 4-5 బండ్లు పెట్టిండు. ఏడ నీళ్లు కనబడితే తీసి బయట వేయాలి పెట్టిండు. అది పని. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అంటే రాష్ట్రంలో, ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే రూలింగ్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పాలన అంటే ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు 5 ఏళ్ళు కింద మీద తడపడా ఇచ్చిండు. దాని తర్వాత అన్ని చేతికి వచ్చినాయి. సెట్ అయినాక 5 ఏళ్లలో మంచిగానే ఫామ్ చేసిండు. ఇక చేసిండు అని జనాలకు మొత్తం అయిపోయింది. అట్లా ఈయన కూడా కొత్త అయిన ఎక్కిండు. ఇప్పుడు 3 సంవత్సరాలు, ఇంకా 2 నెలలు ఏమో తక్కువ ఉన్నది 3 సంవత్సరాలకు. ఇది అయిపోయినాక ఇక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయనకు కూడా ఒక గ్రిప్ అనేది దొరుకుతుంది. అప్పటిదాకా గ్రిప్ ఏం లేదు. ఇక ఏమున్నది మొత్తం తెలంగాణ మొత్తం పెద్ద గండి పెట్టిపోయిండు. అంతా నేను చేసినా అని చెప్పి కేసీఆర్ అంతా గండి పెట్టిండు. ఈ గండిని ఆయన పూడ్చుకుంటా ఒక పని అయితే చేసుకుంటూ వస్తుండు. ఇది రాలే అది రాలే అందరూ ఇక 4 రకాలు మాట్లాడతారు. ఇగో మనం 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఎట్లా సాధ్యం కాదు అని సమస్య ఏం చెప్పలేము, కానీ కావచ్చు కూడా. దానిలో ఏం మొమ్మాట పడవలసిన అవసరం ఏం లేదు. అవుతుంది కూడా. ఎందుకంటే ఒక్కటిసారి సీట్ మీద కూర్చోగానే ఇప్పుడు ఈయనకి ఏం అనుభవం లేదు. సట్మని ముఖం మీద మైక్ పెట్టినాం, 2-3 ముచ్చట్లు మాట్లాడితే తప్పదకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అనుభవం ఉన్న ముంగట పెడితే ఏదో కూడా చెప్పగలుగుతాడు. అది కూడా అంతే. కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది గవర్నమెంట్, కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది పథకాలు రావట్లేవు, ఏం పనులు కావట్లేవు అని చాలా మంది చెప్తున్నారు బయట. సో ఏంది దాని మీద మీరు ఏం చెప్తారు? నిజంగా ఈ 6 గ్యారెంటీలు అంటే అందుతున్నాయంటే కొన్ని అందుతున్నాయి, కొన్ని అందుతలేవు. అంటే ఆయన బడ్జెట్ ఎంత ఉన్నదో దాని ప్రకారం మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తుండు. దాంట్లో ఏమో లోటు లేదు. ఇక అది ఒకటి ఇది ఒకటి మస్తు నానా రకాల ఇక జనము ఎవరికేం చెప్పలేము. ఒక్కొక్క రకం మాట్లాడతారు. ఇక మాట్లాడితే కరెక్ట్ తెలుసుకొని మాట్లాడితే దానికి ఒక రకం వేరు ఉంటుంది. అట్లా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాబోయే రోజులలో. ఈ జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి మరి? ఇప్పుడు ఇక్కడ లోకల్గా కార్పొరేటర్ కావచ్చు, మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది? కాంగ్రెస్కి ఉంటుంది 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్లో ఏది ఉన్నది అదే చూస్తారు జనాలు. ఇప్పుడు కొత్తనికి తెచ్చి ఇక మేయర్ వేరేటోడు ఉంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూర్చున్నాడు, ఇప్పుడు టీఆర్ఎస్ అయినా మేయర్ ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి పోవాలి. ఆయన ఏం చేస్తాడు? ఈయన ఎత్తుకొద్దని చెప్పి ఆయన ఒత్తిపడతాడు. ఆ పని ఎవరైనా చేయగలుగుతారు. నువ్వు చేయవచ్చు, నేను చేయవచ్చు. అందులో ఏం మోమాట పడవలసిన అవసరం. కాంగ్రెస్ 100% వస్తుంది. అందులో ఏం లేదు. సార్ బీజేపీకి ఎట్లుంటుంది ఛాన్స్? తెలంగాణ ఇది అయిపోయి దెబ్బ. ఇప్పుడు ఇది కాంగ్రెస్ జనతా పార్టీ ఎంత పెద్ద దెబ్బ పెట్టింది. యూత్కు ఏం చేసిండు? ఇదే మాట ముందుగానే చెప్పినప్పుడు రాజీనామా చేపిస్తే అన్నీ అయిపోగా సట్ అయిపోగా. లాఠీ చార్జ్, యువత మీద లాఠీ చార్జ్ చేస్తావా? అది ఉడుకు రక్తం. 10 సార్లు పెట్టినా మళ్ళీ లైన్లోకి వస్తూనే ఉంటాడు వాళ్ళు. ఇప్పుడు 18 నుంచి 20-25 సంవత్సరాల దాకా మీకేముంటుంది? దెబ్బలు పడ్డా సరే ఏదో ఒకటి చేయాలంటాడు. ఇప్పుడు నా తల 50 సంవత్సరాలని నేను కొట్లాడకు పోవాలంటే పోతానా? ఏదో ఒక సమాధానం చెప్తా కానీ కొట్లాడక నాతోని కాదు. యూత్ బరాబర్ పోతుంది. 10 సార్లు కొట్టు, నువ్వు వాడు బరాబర్ ఆడికి వెళ్తాడు. ఇప్పుడు ఏదైతే మొన్న కొట్లాడిన అందరినీ దేశద్రోహులను మాట్లాడతారు, అంతే మాట్లాడతారు వీళ్ళు డబల్ ఇంజన్ సర్కార్. కరెక్ట్ నువ్వు నిలదీ, నువ్వు దేశద్రోహి. నువ్వు నిలదీస్తే దేశద్రోహి. ఇప్పుడు నేను ముస్లిం మాట్లాడుతున్నా కదా, ఈయన కూడా పాకిస్తాను బంగ్లాదేశ్ ఎక్కడికెళ్ళి వచ్చిండ్రా, ఇక వీడు వాడేరా అని చెప్పి మళ్ళీ దీనికి ఒక ముద్ర ఇస్తారు. దీని గురించి ఇవన్నీ వీళ్ళు చేస్తుంటారు అన్నట్టు పనులు వీళ్ళు.
సో అంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటున్నారు, ఏం సాధ్యమే? నో నెక్స్ట్ టార్గెట్ ఏం లేదు. మళ్ళా 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి 100% పరిపాలిస్తాడు. ఇంట్లో మోమాట పడవలసిన అవసరం లేదు. ఇంట్లో టీఆర్ఎస్లో కూడా 2 చీలికలు వచ్చినాయి. ఇక కవిత కొంత కొట్టుకోపోతుంది, ఇక ఈయనంత కొంత కొడతాడు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో ఎంట్రీ అరే అదంతా పోయింది అప్పుడే. అది అప్పుడే కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం లేదు, పవన్ కళ్యాణ్ లేదు, ఎవరు లేదు, అంతా ఏం లేదు. జనాలంతా హుషారైపోయారు, అంతే ఏం లేదు. పోటీ ఎవరెవరి మధ్య ఉంటుంది సార్? టీఆర్ఎస్ కాంగ్రెస్. నో ఇంకా పెద్ద దెబ్బ పడ్డది బీజేపీకి. అంత ఇంత పడలే ఇది. ఇప్పుడు సెంటర్లో గవర్నమెంట్ ఉండొచ్చు, ఊడిపోవచ్చు, పెద్ద టెన్షన్ ఏం లేదా. మార్పు రావచ్చు కూడా. ఇప్పుడు ఎవరు ఉంటే బాగుంటుంది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే ఇప్పుడు యూత్కు కొద్దిగా నెక్స్ట్ ఆప్షన్ ఆయనకే ఉన్నది. అంతా ఇప్పుడు యూత్ అనేది కొద్దిగా ఆయనకే ప్రిఫరెన్స్ ఉన్నది, ఆయనకే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో ఇందిరమ్మ ఇల్లులు అనేది దాదాపు 1,00,000 ఇల్లులు వచ్చినాయి అంటున్నారు, ఏంది నిజంగా వస్తున్నాయా? వస్తున్నాయి ఊర్లలో కూడా వస్తున్నాయి, ఇక్కడ హైదరాబాద్లో కూడా వస్తున్నారు. మన ఇచ్చిండుగా అందరు అప్లికేషన్ పెట్టుర్రు అని చెప్పి మా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా వచ్చి చెప్పిండు. అప్లికేషన్లు పెట్టిర్రు, పెడితే వస్తాయిలే, అవి వస్తున్నాయి, అందులో ఏం లేదు. జూబ్లీహిల్స్ ఈసారి ఎవరికి అవకాశం ఉంటుంది మళ్ళీ? ఇప్పుడు నవీన్ యాదవ్కి ఉండాలి, ఈయన జర కష్టపడాలి, పడాలి, ఇంకా కష్టపడాలి. నేను గెలిచిన అని చెప్పి ఉండొద్దు, జర కష్టం అనేది ఉండాలి. అప్పుడు ఉన్నది, పార్టీ ఉన్నది, ఉన్న ఏరియాలు మొత్తము ఇప్పుడు తెలంగాణలో మొత్తం కూడా పవర్తో పనిచేసిర్రు. అట్లా ఆ లెక్కలో పోదు ఇప్పుడు ఈయన. ఇక నా సత్తా ఏంటి చూపించాలని చెప్పి ఈయన నవీన్ యాదవ్ పోవాలి. నవీన్ యాదవ్ కూడా కష్టపడాలి, ఇంకా అంత ఈజీ ఇప్పుడు ఏం లేదు. అంత ఇంకెవరు లేదు అంత క్యాండిడేట్ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబెడతారు? అందులో పెద్ద గొడవనే ఉన్నది కదా ఇది. ఇప్పుడు మాగడ్డి భార్య ఉన్నది, విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు నేనంటారు, వీళ్ళిద్దరు కొట్లాడతారు. మళ్ళీ అవకాశం వస్తుంది, ఎవరికి ఇస్తారో చూడాలి. ఇక అది తెలియదు ఇక మనకు దాని గురించి. థ్యాంక్ యూ.